హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ చందు బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మ్యాంగో చారు చూపిస్తున్నాను. ఇప్పుడు సీజన్ కాబట్టి మ్యాంగోస్ బాగా యూజ్ చేసుకోవాలి. మనము మ్యాంగోస్ని బాగా కడిగేసి ఈ ఎడ్జ్ ఉంటుంది కదా, ఇది కట్ చేయాలి. కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ మ్యాంగోస్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు స్క్వీజ్ చేసుకొని జ్యూస్ తీసి పెట్టుకున్నాము. ఈ లోపల మిక్సీ జార్లో పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి వేసి మిక్సీ చేసుకుందాం. బాయిల్ చేసుకున్నాం కదా మ్యాంగోస్ని, వీటిని బాగా స్క్వీజ్ చేసేసి ఈ జ్యూస్ మొత్తం తీసుకొని మనకు కావాల్సినంత లిక్విడ్ ఫామ్లో చేసుకోవాలి. కొత్తిమీర మన మిద్దె తోటలో ఎంత హెల్తీగా ఉందో చూడండి. ఇప్పుడు ఇది నేను మ్యాంగో రసం చూపిస్తున్నాను కదా, మ్యాంగో చారు, దాంట్లోకి వేసుకోవడానికి ఫ్రెష్గా తీసుకెళ్తున్నాను. ఇలాంటి హెల్దీ వెజిటేబుల్స్ మన గార్డెన్లో కట్ చేసుకొని అప్పటికప్పుడు మన రెసిపీలో వేసుకుంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. ఇప్పుడు మ్యాంగో మొత్తం స్పీస్ చేసి రసం తీసి పెట్టుకున్నాం కదా, దీంట్లో ఆనియన్, గార్డెన్లో తీసుకొచ్చింది కొత్తిమీర, ఇందులో తాలింపు వేస్తున్నాను. ఎప్పుడైనా మట్టి కుండని డైరెక్ట్ స్టవ్ పైన పెట్టుకోవద్దు, ఏమవుతుందంటే అది బ్రేక్ అవుతుంది. అందుకని ముందే మనం దీంట్లో డ్రైగా ఉంటుంది కాబట్టి ముందే ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. కుండలో ఏ వంట చేసుకున్నా సరే ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని హైలో చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ. మీకు ఎంతమందికి ఈ రెసిపీ తెలిసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి. చివరిగా కొద్దిగా షుగర్ వేసుకుంటే సూపర్ యమ్మీ టేస్ట్ ఉంటుంది.